నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యము, ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము, 2 గ్రహాలు కలవడము, 3, 4 గ్రహాలు కలగడము, ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము. అది మనుషులకు, నేచర్‌కి, మన దేశానికి ఇట్లాగా రకరకాల గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు 2. అంటే అన్నీ పవర్ఫుల్లే. అందులో 2 విరుద్ధ గ్రహాలు రవి, శని. వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా 2 విభిన్నమైన గ్రహాలన్నమాట. అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే, ఒకరు ఆరోగ్యం మీద, అధికారం మీద, ఇలాంటి వాటి మీద ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట. అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు, వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక, హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల 12 రాసుల్లోనూ 3కి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు. మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట. అయితే వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారము 2 గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము, వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రుగ్రహాలైన, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా సూర్యుడు, శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున. అంటే హోలీ అనగా మనకి 2025 మార్చి 14 నుంచి, అంటే దగ్గరలో ఉందన్నమాట. ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి, అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి 13 వరకు. హోలీతో కుంభరాశిని వదిలేసి 14 నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియపరుస్తాను. 2025 మార్చి 14 శుక్రవారం సాయంత్రం 6:58 సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మళ్ళా 2025 మార్చి 29వ తారీఖున రాత్రి 11:01 శనేశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే శనిగ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది. ఆ తరువాత 15 రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి, ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రతి ఒక్క రాశికి, ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక, ఓవరాల్ గా 3 రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. ఆ 3 రాశులు ఏమిటి అంటే కనుక, కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సూర్యుడు, శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది. సంపదలు పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు. దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు. మనసు చాలా సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండబోతోంది. అయితే కన్యా రాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే, పెండింగ్ లో పడిపోయినా, జరగకపోయినా, అడ్డుకున్నా, ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి. దాంతో పాటు ఇంట్లో బంధువులతోనూ, కొత్త బంధువులతోనూ, శుభకార్యాలతోనూ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము, ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము, దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట. ఇది చాలా సంతోషకరమైన పరిణామము. తర్వాత రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద, దాన ధర్మాల మీద, దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట. దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు రావు,
కానీ ఈ రాశిలో ఉండే వారికి కష్టపడడానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు. అయితే ఇవి ఈ రాశులకు, ఈ 3 రాశులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు. అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మీనం వరకు ఈ రాశులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ రవి శని సంయోగం వల్ల కెరియర్ లోను, ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను, జాబ్ పరంగాను ఎలా ఉండబోతోంది అంటే నూతన అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి. ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, కష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ గా తీవ్ర ఒత్తిడి కలగడము, నిరాశ కలగడము, ఏది చేతికి అందుబాటులోకి రాకపోవడము, ఒకంత మానేద్దామా అన్న అంటే ఆ డెసిషన్ లోకి వెళ్ళిపోవడము, కొంతమంది అయితే పూర్తిగా మానేసే పరిస్థితి, కొంతమంది నిరాశతోనూ అసలు నాకు ఈ ఉద్యోగమే వద్దు అని వేరే వ్యాపారంలోకి మళ్ళే పరిస్థితి, ఇలాంటివన్నీ మీరు చేసే సంస్థల్లో గోచరిస్తున్నాయి. మీ పై అధికారులు మిమ్మల్ని చీటికి మాటికి తిట్టడము, ఏదైనా నెపం పెట్టి ఉద్యోగం మానిపించడము, ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ మనసు ఏది చెబితే అది తక్షణమే చేసేయండి. ఉండాలని అనిపిస్తే ఉండడము, లేదు మానేద్దాము అని అనుకుంటే కనుక మానేసేయండి. అనవసరమైన స్ట్రెస్ తీసుకోవడం వల్ల, మొహమాటానికి పోయి కంటిన్యూ అవడం వల్ల నష్టపోయేది మీరే అవుతారు. కాబట్టి సంయమనంతో యోచనతో మీరు ప్రవర్తించండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులకు అస్సలు సమయం కాదు, విస్తరణకు సమయం కాదు, ఎక్స్పాన్షన్కి సమయం కాదు, ఒప్పందాలకు లావాదేవీలకు సమయం కాదు. కాబట్టి ఏ ప్రయత్నాలు వ్యాపార, వాణిజ్య, వర్తక, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయమనంతో మీరు ఏ పనైనా చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితి. లేదు అంటే కనుక నిరాశ చెంది కొంతమంది మూసివేసుకునే పరిస్థితి, కొంతమంది షట్ డౌన్ చేసే పరిస్థితి, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఆర్థిక పరంగా చేసినట్టయితే కనుక పొదుపు పద్ధతులను పాటించండి. అనవసరమైన ఖర్చులకు లోను కాకండి. ఎవరికో మొహమాటం కోసమో, లేదా పార్టీలకో, ఫంక్షన్లకో, పెళ్లిళ్లకో, బర్త్డే గిఫ్ట్లను ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తదుపరి బాధపడవలసింది మీరే. కాబట్టి తగు జాగ్రత్తగా మితంగా పొదుపును పాటించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తడము, నువ్వెంత అనుకుని విడిపోయే పరిస్థితి రావడము, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి రావడము, కొంతమంది మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితి రావడము, ఇలాంటి అగమ్య గోచరమైన పరిస్థితి, ఒడిదుడుకులుగాను గందరగోళమైన పరిస్థితి కుటుంబంలో తలెత్తబోతోంది. మీరు చాకచక్యంగా సమన్వయ ధోరణితో కనుక వ్యవహరించినట్టయితే కుటుంబాలు నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి, అంటే ఇవన్నీ కలిపితే మెంటల్ టెన్షను, స్ట్రెస్, ఆందోళనలు ఇవి వస్తాయి కదా, అది న్యాచురలే. కాబట్టి దీన్ని మీరు దాటేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని ఆహారంతోనే, అంటే మంచి ఆహారంతోనే దాన్ని మీరు నెగ్గే ప్రయత్నం చేసుకోండి. మందుల జోలికి, హాస్పిటల్స్ జోలికి వెళ్ళకండి. మంచి ఫుడ్ తీసుకుంటే కనుక ఆ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ సమసిపోయి బ్యాలెన్స్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. బయట తినడాలు, బయట ఇది అలాంటివి కొంచెం తగ్గించుకుని మీరు మంచి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, శనిగ్రహ దోష నివారణ కోసము శని చాలీసా అని ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పఠించండి. నోటికి వస్తే కనుక నిరంతరము చదువుకునే ప్రయత్నం చేయండి. దానితో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 1008 సార్లు అనుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఆదివారం నాడు నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి, సూర్యుడికి కూడా పూజలు, జపాలు, హోమాలు చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు చేయించుకోండి. లేదు మాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు పూజలు మాత్రం మీ పేరు మీద చేయించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను. నివారణ కూడా, అంటే రెమెడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను. శనివారం నాడు తులసిని దానం చేయండి. నెంబర్ 2, సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి. నెంబర్ 3,
శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే. శనీశ్వరుడికి రెమెడీ ఒక్క హనుమంతుడు, శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు. కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి. తరువాతది, కనీసం నెలకొకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి. అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము, ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము, అలా కాకుండా ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది. దీనితో పాటుగా శివార్చన, రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనపడుతోంది. దీనితో పాటు సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి విపరీతమైన బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము, ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది. తప్పనిసరిగా పాటించండి. నమస్తే.